రామారావు బోట్లే ఉన్నాడు మా బాబు. కానీ రామారావు మా అల్లుడని మేము మాకు 40,000 రూపాయలు జీతం కూడా ఈ రామారావు ఇవ్వలేదు. ఎప్పుడు మేము అడగలేదు. ఎప్పుడైనా సరే ఈరోజు సినిమా హిట్ అయిందని వాళ్ళు సంకలు గుద్దుకొని వాళ్ళే కానీ ముందరికి వెళ్తుండ్రు. కానీ మాకు ఎవరికి పెళ్ళడం లేదు, మేము పట్టించుకోవడం లేదు. అదే హైదరాబాద్ వెళ్తాడు కూడా మాకు పెళ్ళలేదు, అదో తప్పు. మన సినిమా కూడా తీసుకెళ్లారు, అది కూడా మాకు పెళ్ళలేదు, అదో తప్పు. 2 మేము మూర్ఖులం అనుకొని మా చదువు రాదని మాకు కించపరచుకోవడం. మీ చదువు వచ్చింది, రామారావు చదువు ఉన్నది అనుకొని మేము అందరికీ న్యాయం చేయాలి. నా సైతం అందరికీ న్యాయం చేయాలి. అందరూ సినిమా కాబట్టి అది రామారావు సినిమా ఒకటి కాదు కదా. మా అందరూ ముందే రామారావు ఉన్నాడు, మేము లేకపోతే రామారావు ఉన్నాడు. ఒక బోట్లో 2 మనుషులు దిగిపోతే రామారావు బోర్డు చెప్పలేదు. కళాశాల ఉంటేనే రామారావు బోర్డు తిప్పగలడు అన్నట్టు రామారావు ఈ రోజు కళాశాల కాదా, నేనే మెయిన్ తండేళ్ళు కల్లా కించపరిచాడు రామారావు. ఈ రోజు ఆయన కించపరితే చేతిలో కూడా మనకు నిలువ ఉండదు. అదొకటి అన్నాడిది. ఈవేళ మీరు హైదరాబాద్ వెళ్ళారు, రామా కంపెనీకి వెళ్ళారు, మాకు పిలుస్తారు రామా కంపెనీ వాళ్ళు, మాకు తీసుకెళ్ళాలి కదా. మేమేం తప్పు చేసాం? మాకు మాటలు రావాలి, మాకు కుదిలేసి వెళ్ళిపోతారా? మా తెలిసిన మాటలు మీరు రామా కంపెనీ మా మేడము మీతో వచ్చి నిలబడతాం కదా, మీ పక్కన ఉంటాం కదా. మాకు ఎందుకు అన్యాయం చేస్తాను? అందరుంటే మీరు బతకండి, అందరు నేను బతికవద్దు. అందరుంటే బతకండి, అందరు నేను బతకొద్దు. చెడ్డ పేరు పడకండి, అందరికీ న్యాయం చెయ్యండి. నా సైతాను నీ చెయ్యొద్దు, నా నమస్కారం చేస్తాను. నాకు పలవమ్మ నీకు నా చెయ్యొద్దు నమస్కారం. నీ సినిమా మటుకు హిట్ అయింది, బాగుంది. మేము ఎన్నో దేవులు కొనుక్కున్నాము, మా సినిమా బాగోవాలని మేము ఎన్నో బాధలు పడ్డాము. కనీసం మాకు కిలిమి ఇవ్వలేదు, నువ్వు మర్యాద కూడా ఇవ్వలేదు. మరి మాకు ఇచ్చిన ఇవ్వకపోయినా మాకు అనవసరం. మాకు రామారావే ఇల్లు ఉంది. నువ్వు ఇస్తే అనగా మీరు సినిమా హీరోలు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, మీరు మాకిస్తారని మాకేం తెలుసు? మన ఊరికి మీరు గౌరవిస్తారని మాకు తెలియదు కదా. మేము చదువురాని మూరికులము, మా నాటోళ్ళు మీరేం పిలుస్తారు? అది మేము బాధపడుతున్నాము. వాళ్ళకైతే ఏం మేలు చేస్తున్నావు, వాళ్ళకి ఏటిస్తున్నావు, మాకు కూడా అదే మేలు చెయ్యు. వాళ్ళకి ఏ తాళంలో నిలబడుతున్నావు, మాకు ఆ తాళంలో నిలబడకపోతే మేము ధర్నా చేస్తాం. ప్రతి మీడియాకి వెళ్ళి ధర్నా చేస్తాం. అది మాట కంపల్సరీ చెప్తున్నాము. మా కళాశాలని పెంచుపరచకండి. తండేళ్ళు ఉంటే కళాశాలు ఉంటే తండేళ్ళు. ఇది ముందు నేర్చుకోండి. అందరికీ నమస్కారం. అంటే ఏమొక్క చిన్న విషయం అయింది సార్, కనీసం ఆ రోజు డాక్యుమెంట్స్ పెట్టేటప్పుడు ఆల్రెడీగా రాసుకునేటప్పుడు వాళ్ళ ఇంటికి రప్పించేటప్పుడు నాగసాహిత్యం గారు వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరిని ఒక్కరిని కూడా ఇన్వైట్ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీ వారు కాదు ప్రతిదానికి ఎంటర్ అయ్యి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి ఆడియో ఫంక్షన్కి కానీ మామూలు సెలబ్రేట్ 100 crores సెలబ్రేట్ కానీ కనీసం మొన్న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కానీ ఏ ఒక్క విషయం కూడా మా ఎవరిని కూడా తగ్గివచ్చు. ఈరోజు మా బాధ ఏంటంటే మేము కూడా వాళ్ళతో దొరికిపోయి 22 బాధ్యత, కనీసం చెప్పవలసిన బాధ్యత అనేది ఆ రామారావు అనేవాడికి ఉన్నది. ఈరోజు ఏంటంటే ప్రతి దగ్గర దప్పు కొట్టుకునేది ఏంటంటే అలాగే మా ఆయన మెయిన్ డ్రైవేరు, నేను మెయిన్ డ్రైవేర్ను, నానే ఇంపార్టెంట్, నేనే తండ్రి అని చెప్తాను. వీడికంటే మించి
ఓల్డ్ మంది డ్రైవర్లు ఉన్నారు, 2 ఏళ్ళు మధ్యలో. ఇప్పుడు ఎవరో అలాగా గొప్పలు అయితే చెప్పుకోలేదు. లేకపోతే ఏదో నీ అదృష్టమో నీ అదృష్టమో నీకు వచ్చింది. ఆ గొప్పతనం ఏంటంటే ఈ 20 మందిని నువ్వు కాపాడుకుంటూ నువ్వు ఏదైనా చేసుకో, అప్పుడు నీకు మంచి పేరు వచ్చింది. నువ్వేంటంటే 20 మంది వదిలేసి నువ్వు ఒక్కడే ఏదో పెద్ద సెలబ్రేట్ అవ్వాలని, లేకపోతే నువ్వేదో బ్రేకులు తీసుకోవాలని, హీరోలాగా అయిపోవాలని నువ్వేదో పోటీ పడుతున్నావు. పడతావు. మేమైతే ఈ 22 మంది ఒకే మాట మీద ఉన్నాము. ఈరోజు మాకేంటంటే ఈ వల్ల ఏ విధంగా మంచి జరగాలి దానికోసం ప్రధానంగా మీరు కోరుకునే న్యాయం నాకు న్యాయం అంటే ఆడకొచ్చే గౌరవం మాకు వస్తుందని మేము ఆలోచనతో మేము రోడ్డు వచ్చాము.